నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆర్థికంగా సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదని తెలియజేశారు. తాము పాలకులం కాబట్టి పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండబోదని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే వచ్చిన ఓ అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తున్నామని, ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా దెబ్బతిన్నదని, ఈ పరిస్థితి నుంచి తెలంగాణను బయటపడేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్ల క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని, హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు. రోజు రోజుకు సైబర్ క్రైమ్స్ అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందిన దేశంలో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని వారు సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కష్టపడుతున్నారని సీఎం అభినందించారు. రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవి తెలిపారు. జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. జోన్ ఏర్పాటు కోసం డిపిఆర్ కూడా సిద్ధమైందని తెలియజేశారు. Land is a state subject, so we have to work with the state. No, sorry, it is not handed over. Sir, is there any deadline to operationalize the new railway zone in Visakhapatnam? I have already told the status. No. There is any deadline, sir, for the operations. Time zero starts from the day land is handed over. Already 5 years over, sir. So the state has to hand over the land. No? Why are you asking me? You should ask the state. Sir, is the DPR accepted by the department or DPR is approved. Question is land. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ అందరి ఆశలను తీర్చేదిగా బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్ రావు అభివర్ణించారు. హైదరాబాద్లోని నాంపల్లిలో బీజేపీ పార్టీ ఆఫీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ తాను ఇచ్చిన గ్యారంటీలను అన్నిటినీ నెరవేర్చుకుంటూ వెళ్తున్నారని, 2045వ సంవత్సరం లోపల దేశాన్ని అగ్రగామిగా సుస్థిరమైనదిగా నిర్మించడమే బీజేపీ లక్ష్యమని వారు తెలియజేశారు. ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 2 కోట్ల వరకు దీన్ని పూర్తి చేసేటువంటి విషయం ఈ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇలా దీంతో ఇవన్నీ నడిపిస్తున్నప్పుడు ఈ దేశంలో పర్ మంత్ జిఎస్టి కలెక్షన్ యావరేజ్ 1.66 lakh crores. ఇది ఈరోజు పెరిగింది. అది బాటమ్ లైన్ అయింది. ఈ తర్వాత ఇంకా పెరుగుతుంది. 1.66 lakh crores జిఎస్టి కలెక్షన్. అంటే జిఎస్టి వల్ల ఈ దేశం యొక్క వ్యవస్థ
రెండవది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగాయి. ట్యాక్స్ ఫైలింగ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఈ దేశంలో గత 10 సంవత్సరాల్లో 2.5 రెట్లు పెరిగింది. 2.40 పెరిగింది. కాబట్టి ట్యాక్స్ ఏదైతే ఎనర్జీ కావచ్చు లేకపోతే వీటన్నిటి విషయంలో ఒక రెవల్యూషనరీ విజన్ ఏదైతే ఉందో కోర్టుకు హాజరైన ఆర్జేడీ నేత ప్రసాద్ యాదవ్ కు పోలీసులు గొడుగు పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన ఎంపీ కాదు, మంత్రి కాదు, అయినా సరే ఐపీఎస్ ఆఫీసర్లు ఆయనకు ఎందుకు అంతలా సేవలు చేస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామరెడ్డి, బద్వేల్ డివిజన్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ జాన్సన్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించి త్వరలోనే అర్జీదారుల సమస్యలు పరిష్కారం చూపుతామని ఆర్డీఓ వెంకటరమణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం మండల జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి, మండల అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆయన సతీమణి శాంతి జ్యోతి వైసీపీలో చేరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రావెల మాట్లాడుతూ వైసీపీ ఆశయాల కోసం పనిచేస్తామని తెలియజేశారు. బీసీ జనకులగణన చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావులు, విద్యావంతులు, కుల సంఘాల పాత్ర అనే అంశంపై సమావేశం జరిగింది. కులగణన చేయకుండా బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు. కులగణనకి బీసీ నేతలు సలహా సూచనలు ఇవ్వాలని వారు తెలియజేశారు. ఇది కేంద్రం చేయాల్సిన అవసరం. తప్పకుండా కేంద్రంలో ప్రభుత్వం వచ్చినట్టయితే అది చేస్తాం. కానీ మేము వాగ్దానం చెప్పి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కుల గణన చేయకపోతే దానికి సార్థకత లేదు, దాని మాటకు విలువ లేదు. కాబట్టి ఇలా ఇక్కడ చట్టబద్ధంగా ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి ఏ పేరు పెట్టుకుంటామో కానీ ఆ సకల సర్వేలేగా కాకుండా న్యాయబద్ధంగా మీరు చెప్పినటువంటి హౌస్ హోల్డ్స్ కావచ్చు లేదా ఇంకే పద్ధతి కావచ్చు
ప్రాక్టికల్ గా ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు సహకారం తీసుకోవాలి, ఎమ్మెల్యేషన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి అనేకమైన అంశాలను క్రోడీకరించుకునే ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంది. దానికి సంబంధించి ఇదే శాసనసభలో మరి తీర్మానము, బిల్లు లేదా చట్టము ఏమి చేయాలో కూడా ఇప్పటికే గౌరవ రాష్ట్ర బలహీన వర్గాల సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ పురా వెంకటేశ్వర గారు ఆ అంశం మీద ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఇది కేబినెట్ కూడా ఈ మధ్యలో జరిగే కేబినెట్ కూడా వస్తుంది. సో ఇక్కడ జరిగేది ఏంటంటే మిమ్మల్ని అందరూ కూడా ప్రభుత్వం సంబంధించి పూర్తి చిత్తశుద్ధితో ఉంది. దాన్ని అమలు చేసే వ్యక్తిగా రాష్ట్ర మంత్రి గారిని కూడా చిత్తశుద్ధిగా మిమ్మల్ని అందరూ సహకారం కోరుతా ఉన్నాం. ఏ విధమైనటువంటి సలహా సూచనలు, చట్టబద్ధత అనే అంశాలకు సంబంధించినటువంటి విషయం ఎప్పటికప్పుడు చెప్పండి. ఇంకా అవసరం అందుకే పెద్దలు చెప్పిన, నేను మొన్న కూడా చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని వారు దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలను వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని వారు తెలియజేశారు. వచ్చారు ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు. గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఏ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే. ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకి మీరు ఆ రోజు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పేదరికం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. 25 కోట్ల మంది పేదలు విముక్తయ్యారు. వారందరూ కూడా బిలో పవర్టీ లైన్ నుంచి అబో పవర్టీ లైన్కి వచ్చని చెప్పారు. మరి 25 కోట్ల మంది పేదలందరూ కూడా పైకి వచ్చింటే దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. వారందరూ పేదరికం నుంచి బయటపడి ఉంటే వాళ్ళకి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తూ ఉన్నారు? వాళ్ళు పేదరికంలో ఉన్నారు కాబట్టి ఉచిత రేషన్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళల గురించి కూడా మాట్లాడింది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహిళా ఆర్థిక మంత్రి 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొరార్జీ దేశాయికి సమానంగా వచ్చింది. మరి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేదంటే ఈ 10 ఏళ్ల మోడీ పరిపాలనలో మహిళలు ఎవరు బాగుపడ్డారు? వాళ్ళ ఉద్యోగాల్లో లేదా ఆస్తుల్లో ఏ మేరకు వాళ్ళు అభివృద్ధి చెందారు? వాళ్ళు అభివృద్ధి ఏం చెందలే. ఇప్పటికి కూడా కన్నా కష్టంగా ఉన్నాయి. మొత్తం దేశ సంపదలో మహిళల పేరు మీద ఉన్న ఆస్తుల విలువ 2% మాత్రమే. అదేమాత్రం కూడా పెరగలే. కాబట్టి ఏమంటే ఈ 10 ఏళ్ల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జెడ్ రాగంపేట గ్రామ సర్పంచ్ కందుల చిట్టిబాబు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో 500 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శులు కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, కోర్పు సాయితేజ, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కొండగారు గారి యొక్క పార్టీ అభిమానులు, కొండగారు గారి కుటుంబ సభ్యులు అయినటువంటి గండేపల్లి మండలంలోని గ్రామస్తులు మురారి, నీలాద్రిరావుపేట, జడ్రాగంపేట, అలాగే గ్రామంలో ఉన్న 18 గ్రామాల్లో ఆస్తులు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా మీరు పార్టీ వదిలేశారు, మీరు పార్టీలోకి రావాలి, మీ పార్టీ అది, మీరు పార్టీ ఎందుకు వదిలేశారని చెప్పేసి నన్ను ప్రశ్నించడం జరిగింది.
నేను పార్టీ వదలడానికి కారణం కూడా కొన్ని ముఖ్యంగా మా సోదరుడైనటువంటి కొండేదర్ గారు కాలం చేయటమే నేను పార్టీ వదలడానికి కారణం అని చెప్పేసి మొట్టమొదటి కారణం చెప్పడం జరుగుతుంది. కొండేదర్ గారు పోవటం వల్ల నేను వైసీపీ పార్టీకి వెళ్ళడానికి కారణాలు, మేము తెలుగుదేశం పార్టీకి జ్యోతుల నెహ్రూ గారికి ఎలక్షన్ చేసే నేను వైసీపీ పార్టీలోకి వెళ్ళానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ నాకు అభిమానం కాదు. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా నా కారుకి స్టిక్కర్ కానీ నా ఇంటికి జెండా కానీ నేను ఎప్పుడు కూడా వేసుకోవడం జరగలేదు. మా అమ్మగారు కూడా తెలుగుదేశం పార్టీని వదలొద్దు, మనం ఎప్పుడు ఆ పార్టీలో ఉన్నాం, అన్నగారు చనిపోతే నువ్వు పార్టీ మారారంటారో చాలా తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నన్ను హెచ్చరించడం కూడా జరిగింది. అయితే కొన్ని వ్యాపార లావాదేవీల వల్ల, కొన్ని రాజకీయ లావాదేవీల వల్ల కూడా నేను ఆ రోజు పార్టీ మారవలసి వచ్చింది. సోదరులారా, నన్ను ఈ సభాముఖంగా క్షమించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏప్రిల్లో విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయని, ఎయిర్ ఏసియా నుంచి టికెట్ల విక్రయాలు ఆరంభమయ్యాయని ఏపీ ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ తెలిపింది. విశాఖలోని ఓ హోటల్లో నూతన విమాన సర్వీసుల వివరాలను ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ రాజారాం ఇతర ట్రావెల్ ఏజెన్సీలతో కలిసి వెల్లడించారు. ఏప్రిల్ 9 నుంచి బ్యాంకాక్కి, ఏప్రిల్ 26 నుంచి కౌలాలంపూర్కి విమాన సర్వీసులు ఎయిర్ ఏసియా సంస్థ నడుపుతోందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నరేష్ కుమార్ తెలియజేశారు. కంబోడియా కానీ, చైనా కానీ, హాంకాంగ్ కానీ, ఇండోనేషియా కానీ, జపాన్ కానీ, లావోస్ కానీ, మకావ్ కానీ, ఫిలిప్పీన్స్ కానీ, సింగపూర్ కానీ, తైవాన్ కానీ, వియత్నాం కానీ 1 to 3 అవర్స్లో కనెక్షన్స్ ఉన్నాయి. చీపెస్ట్ ఎయిర్లైన్. విశాఖపట్నం నుంచి వెళ్ళాలంటే ఇక్కడ నుంచే మీరు ఇక్కడ బ్యాంకాక్ దిగి బ్యాంకాక్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇది బ్యాంకాక్ వరకు సంబంధించింది. నో కమింగ్ టు కౌలాలంపూర్. ఈ ఫ్లైట్ ఇది 9వ తారీఖు మొదలవుతుంది, ఇది 26వ తారీఖు మొదలవుతుందండి. ఏప్రిల్ 26 విశాఖపట్నం డైరెక్ట్ కౌలాలంపూర్ ఏప్రిల్లోనే. ఇది బుధవారం, శుక్రవారం, ఆదివారం, వెడ్నెస్డే, ఫ్రైడే అండ్ సండే, వారానికి 3 రోజులు. సేమ్ కౌలాలంపూర్ నుంచి రాత్రి 8:30కి స్టార్ట్ అవుతుందండి. అక్కడ మొదలవుద్ది ఫ్లైట్. 26వ తారీఖుని 8:30 కౌలాలంపూర్లో మొదలై ఇక్కడ రాత్రి 21:30 9:30కి వచ్చేస్తాయి. ట్రావెల్ టైమ్ ఇస్ 4 hours. లోకల్కి అక్కడికి మలేషియాకి మన టైం డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ 8:30కి బయలుదేరినా మనకు విశాఖపట్నం 9:30 వచ్చేస్తాం. అక్కడ నుంచి వస్తాం చాలా ఈజీ. రాత్రి 8:30 బయలుదేరి అనుకోండి, ఇక్కడ 9:30 వచ్చేస్తాం. ఇవందు 4 hours ఫ్లైట్ టైం అయినా కూడా. ఇటు నుంచి బయలుదేరినప్పుడు నైట్ 10 o'clock స్టార్టింగ్ అండి. ఇక్కడ 9:30కి వచ్చేస్తుంది కదా, అరగంట ఉంటుంది ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్లో. 10కి బయలుదేరిపోద్ది. 10కి బయలుదేరిపోయి యు అరైవ్ ఎట్ కౌలాలంపూర్ at 1:50 అండి. 4 hours ట్రావెల్ టైం. ఈ స్టార్టింగ్ ఫేర్ ఇస్ 7,999. అగైన్ 7 kgs లగేజ్ ఇస్ ఫ్రీ అండ్ 20 kgs విల్ బి చార్జ్ 2,000 rupees. 4,999 స్టార్టింగ్ ఫేర్. 5,000 అండి. యజమాని 5,000 అండి. 4,999 ఫర్ కౌలాలంపూర్, 7,999 ఫర్ బ్యాంకాక్. వీసా కూడా ఇది ఫ్రీ అండి. ఇది కూడా వీసా ఫ్రీయే. మీరు జస్ట్ పాస్పోర్ట్ తీసుకుని మలేషియా, బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు. ఈ 2 ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.